జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలంలో సాగు పండుగ సాగుతోంది. నవాబ్పేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మద్దతు ధరతో ప్రతి గింజ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్ గారితో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మండల నాయకులు, కార్యకర్తలతో నవాబ్పేట పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. అన్నదాతలకు అండగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కడియం శ్రీహరి గారి నాయకత్వం, కడియం శ్రీహరి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ కావ్య గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అయిపోయింది. ₹2 బ్లేడ్ తెచ్చిన సభ అమ్మ కొంచెం అయిపోయింది కదమ్మా. ఒకసారి అందరు చూస్తారా? భయ్యా ఫోన్, మీరు ఫోను ఎవరు కొద్దిగా లోపల జరిగి రాజన్న, లోపల జరిగి కొంచెం లోపల జరిగి అందరూ వస్తారు మంచిగా. కొంచెం తమ్ముడు తీసిద్దామా మరి? ఈ అమ్మాయి ఎండ ఫోన్లు మీరు జరగండి. ఒక్క నిమిషం ఆగండి ఎవ్వరు గారు. థ్యాంక్ యూ. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.